వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. నమస్తే అండి. సో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ఒక భారీ అడుగు వేయబోతుంది. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తరువాత భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఓ కొలిక్కి వచ్చింది. జనవరి 27, 2026న ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనిని నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందం ఎందుకు? ఇటీవల అమెరికా భారతీయ వస్తువులపై సుంకాలను పెంచడంతో భారత్ తన ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుకుతుంది. అదేవిధంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం. సో యూరోపియన్ దేశాలు కూడా సరఫరా గొలుసు సప్లై చైన్ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించి భారత్ను ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సుమారు 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ అనుసంధానమవుతుంది. సో ప్రస్తుత పరిస్థితులు. EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. యూరోపియన్ లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 110% నుంచి 40%కి తగ్గించడానికి భారత్ అంగీకరించినట్లు సమాచారం. భారతీయ వస్త్రాలు, లెదర్, ఫుట్వేర్ మరియు జ్యువెలరీకి యూరోప్ మార్కెట్లో 0 డ్యూటీ లభించనుంది. దీనివలన భారత్ కలిగే లాభాలేంటి? బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోటీపడి మన వస్త్ర పరిశ్రమ పుంజుకుంటుంది. IT నిపుణులు, విద్యార్థులు మరియు పరిశోధకులకు యూరోప్ వెళ్ళడానికి వీసా నిబంధనలు సులభతరం అవుతాయి. తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు, యూరోప్ నుంచి వచ్చే వైన్, విస్కీ మరియు లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. యూరోపియన్ కంపెనీలు భారత్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరి దీనికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి చూసినట్లయితే, కార్బన్ ట్యాక్స్. యూరోప్ విధించే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వల్ల మన ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై ప్రభావం పడవచ్చు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇక వ్యవసాయ రంగం. మన పాడి పరిశ్రమ మరియు వ్యవసాయ రంగం దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఒప్పందం కనుక కుదిరితే భారత ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ దిశగా వేగంగా దూసుకుపోవడానికి ఇది ఒక పెద్ద ఇంధనంగా పనిచేస్తుంది. ఇది కేవలం వ్యాపారమే కాదు, రక్షణ మరియు సాంకేతిక రంగాల్లో భారత్ యూరోప్ బంధాన్ని బలపరుస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? ఈ ఒప్పందం వల్ల మన దేశానికి నిజంగా మేలు జరుగుతుందా? కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.